మెడలో బంగారు గంటతో అడవిలో ఒంటరిగా దొరికిన ఆ బాలుడు ఎవరు? సాక్షాత్తు పులిమీద సవారీ చేస్తూ పండల రాజ్యాన్ని కాపాడిన ఆ వీరుడు కథ మీకు తెలుసా? హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామిగా మారిన అద్భుత ఘట్టాన్ని ఈ ఎపిసోడ్లో చూద్దాం. లింగ పురాణం ఎపిసోడ్ 30 మణికంఠుని మహిమలు, శబరిమల చరిత్ర. ఓం నమ శివాయ. శ్రీ సద్గురు సీతారామమ్మ గారి ఆశీస్సులతో లింగ పురాణ వైభవాన్ని కొనసాగిద్దాం. పండల దేశపు రాజు రాజశేఖరుడు వేటకు వెళ్ళినప్పుడు పంపా నదీ తీరాన ఒక దివ్యమైన బాలుడు కనిపిస్తాడు. ఆ బాలుడి మెడలో బంగారు గంట ఉండటం వల్ల అతనికి మణికంఠుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. మణికంఠుడు పెరిగి పెద్దవాడై సకల విద్యల్లో ఆరితేరుతాడు. అయితే మణికంఠుడికి పట్టాభిషేకం చేయడం ఇష్టం లేని మంత్రి రాణిని తప్పుదోవ పట్టిస్తాడు. రాణికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చినట్లు నటించి అది తగ్గాలంటే పులిపాలు కావాలని వైద్యుడితో చెప్పిస్తారు. మాతృభక్తితో మణికంఠుడు ప్రాణాలకు తెగించి దట్టమైన అడవిలోకి వెళ్తాడు. అక్కడ తన జన్మ రహస్యాన్ని తెలుసుకుని మహిషి అనే రాక్షసిని అంతం చేస్తాడు. అనంతరం సాక్షాత్తు ఇంద్రుడే పులి రూపం ధరించగా మణికంఠుడు ఆ పులి మీద ఎక్కి రాజప్రసాదానికి తిరిగి వస్తాడు. ఆ దృశ్యాన్ని చూసి రాణి, మంత్రి తమ తప్పు తెలుసుకొని క్షమాపణ కోరుతారు. తన అవతార లక్ష్యం పూర్తయిందని గ్రహించిన మణికంఠుడు శబరిమల కొండల్లో వెలసి భక్తులను కాపాడుతానని మాటిస్తాడు. నేటికి 41 రోజుల దీక్షతో కోట్లాది మంది భక్తులు ఆ మణికంఠుడిని దర్శించుకుంటారు. మరి అయ్యప్ప స్వామి ప్రతిష్ఠించిన ఆ పదునెట్టాంబడి రహస్యం ఏంటి? ఆ క్షేత్ర విశేషాలేంటో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. తదుపరి ఎపిసోడ్ మిస్ కాకుండా ఉండడానికి మన సద్గురు సీతారామమ్మ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.